దేవునామ స్తోత్రములండి. ఈనాటి అంశము పరమగీతము 8వ అధ్యాయం 13వ వచనం. నీ స్వరము నీ చెలికత్తెలు వినగోరుదురు. చెలికత్తెలు ప్రియురాలి స్వరము వినగోరుచున్నారట. అయితే నాకు కూడా వినాలనే ఉంది అంటూ ఆమె యొక్క అర్హతను, ఆమెకున్న విశేషాన్ని, ఔన్నత్యాన్ని, ఉద్యానవనములో పెంచబడిన దాని అనగా ఆమె మాట్లాడితే, ఆమె స్వరం వినబడితే అది ఆమె పెంపకము అనగా ఆమె పెరిగిన విధానము, లేదా తల్లిదండ్రుల యొద్ద నేర్చుకున్న భక్తి జీవిత విధానము తెలియచేయాలి. అది అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన లెక్క. ఉద్యానవనములో పెంచబడిన దాన నీ స్వరము వినబడనిమ్ము అనే దానికి అర్థమేమనగా, నీవు పెరిగిన స్థలము ఎలాంటిది, నీవు పెరిగిన అనుభవములు ఎలాంటివి, నిన్ను పెంచిన అనుభవము ఎలాంటివి, ఇలాంటి అనుభవములలో పెరిగిన దానవు గనుక నీ స్వరము వినాలనిపిస్తుంది. నీ స్వరము ఎలాగుందో, నీవు ఎక్కడ లోకములో పెరిగిన వ్యక్తివైతే, నామకార్థంలో పెరిగిన వ్యక్తివైతే, పట్టణపు వీధులలో రాజవీధులలో ఉంటే నీ స్వరము వేరుగా ఉండేది. కానీ ఉద్యానవనములో పెరిగావు కాబట్టి, అనగా సంగపు తోటలో అక్షోట వృక్షోద్యానములో ఎదిగావు కాబట్టి నీ స్వరము వినాలనుంది. కాకపోతే నీ చెలికత్తెలే కాదు, నేను కూడా నీ స్వరము వినాలనుకుంటున్నాను. నీ స్వరం వినిపించు అనగా నీ జీవితంలో దేవుని తలంపులు ఏమనగా, నేను నీ స్వరము వినగోరుచున్నాను అనే మాటలో ఉన్న భావం ఏమంటే, నేనును నీ స్వరమును తెలుసుకొనగోరుచున్నాను అనగా ఈ విషయమే కానీ వేరే విషయమే కానీ అసలు నీ స్వరం ఏమిటి, నీ స్వర పరిధి ఏమిటి, నీ ప్రతిస్పందన ఏమిటి అనేది అక్కడ వినడం అనగా చెవులలో వినడం అనే భావం కాదు. ఈ విషయమై ఏమి అంటావు అనగా నీ అభిప్రాయం తెలుసుకోవాలి అన్న భావన అందులో ఉంది. ఇది చాలా నిగూఢ సత్యము దాగి ఉంది. ఇన్నాళ్ళుగా సంఘములో ఆధ్యాత్మికంగా ఎదిగావు కదా, ఇంతకాలం శ్రేష్టమైన ఉపదేశము నేర్చుకొని ఉన్నావు కదా, ఆధ్యాత్మికంగా ఉన్న పరిశుద్ధుల సహవాసంలో ఉన్నావు కదా, అలాగైతే నీ స్వరములోనున్న మాధుర్యము, ఆధ్యాత్మికతను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అందుకే నాతో కొంచెం సేపు మాట్లాడు. నీ సాక్ష్యము మాట్లాడతావో, నీ చెలికత్తెల గురించి తలంపులు మాట్లాడతావో, నీ కంఠంలో ఉన్న భావాలను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఆనాడు ప్రభు అంటున్నారు, ఉద్యానవనంలో పెంచబడిన దాన నీ చెలికత్తెలే కాదు, నేను కూడా నీ స్వరం వినాలనుకుంటున్నానని యేసుక్రీస్తు వారు షూలమితి యొక్క స్వరం వినడానికి ఆశ చూపిస్తూ ఉన్నారు. యోబు గారి భార్యామణి యొద్దకు వెళ్దాం. ఆమె ఎంతో భక్తురాలు. కానీ కుటుంబంలో ఒక్కసారిగా కష్టములు వస్తే దేవుడిని వదిలిపెట్టమని భర్తను కాదని వెళ్ళిన మహాభార్యామణి. దేవుడు అంటే మేలులు చేయాలి, ఎప్పటికీ కీడు అనేది చేయకూడదు అనేది ఆమె భావనలోని ఉన్న అర్థం. భర్తతో వాదిస్తుంది. ఇప్పటికైనా యథార్థతను వదిలివేసి దేవుని దూషించు, మరణించమని ఖండితంగా చెప్పేసింది. భర్త అయిన యోబు, దేవుని వలన మేలులే పొందుదామా, కీడు పొందతగదా అని ఇప్పటి వరకు అన్నింటా మేలులే పొందాము కదా, కొంతకాలం కీడు పొందడంలో తప్పు లేదులే, ఎందుకు అలా బాధపడుతున్నావు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకూడదు అని యోబు, ఈ విషయంలో యోబు నోటి మాటలతోనైనను పాపము చేయలేదు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాశారు. కష్టములు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు నీ స్వరము ఎలాగున్నది? ఉద్యానవనంలో పెంచబడిన క్రైస్తవులారా, మీ స్వరము వినగోర్చున్నాను. అన్నీ బాగుండి ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, సంతోషమిస్తే దేవుడు చాలా మంచివాడు. కానీ వరుస పెట్టి ఒక్కొక్కటిగా అన్ని పోతూ ఉంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని బాధ పెట్టుకొని దేవుని దూషిస్తే దేవుడు హర్షిస్తాడా? నేను ఈ నష్టమును భరించలేకపోతున్నాను. ఏలాగు స్తుతి నా నోట వచ్చును, బాధయే నా ముందు కనిపిస్తుంది. విచారములు హెచ్చగా స్తుతి గీతములు ఎలాగ పాడగలను, నేను పాడలేకపోతున్నాను. మూర్ఖురాలి మనసు ఇలాగూ ఉంటుంది, భక్తుల మనసు ఇలాగుండవచ్చునా? మూర్ఖురాలులాగా, యోబు భార్యలాగా ఉండకుండా యోబులాగా పరిశుద్ధతను కాపాడుకోవడానికి దేవుడు అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు మనకు తెలియజేస్తున్నందుకు ఆయనకి వందనములు.
నీ స్వరము ఎలాగుందో కాస్త వినిపిస్తావా అని అడుగుచున్నాడు దేవుడు. నీ స్వరము వినగోరుచున్నానంటే నీ స్వరము తెలుసుకోవాలనుకుంటున్నాను అని అర్థం అని ముందే తెలుసుకున్నాం. కనుక ఆయా సందర్భములో భక్తుడు మాట్లాడిన తీరు బైబిల్ పరంగా తెలిస్తే మనము ఇలాగుండాలని తెలుస్తుంది అనేదే ఆశ. ఇంకా ఆ సందర్భంలో యోబు గారి స్వరము వినిపించనక్కర్లేదు. మనందరికీ తెలిసిన విషయమే కదా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామము స్తుతి కలుగును గాక అని యోబు గారి స్వరములో దేవుని ప్రేమ, దేవుని కాపుదల ఉందని తెలుస్తుంది. సంఖ్యాకాండం 16:1-3 ఈ స్వరము కోరాహుది మరియు అతని అనుచరులు అందరూ కలిసి 250 మంది. కానీ కనిపించే స్వరము, వినిపించేది 3 స్వరములు మాత్రమే. కోరహు, దాతాను, అబీరాము. నిజానికి అందులో ప్రసంగికులు 250 మంది ఉన్నారు. ఈ 3 పెద్ద ప్రసంగికులు. ఉద్యానవనంలో పెంచబడిన వారి స్వరం ఎలాగుంటుందో గమనిద్దాం. వీరు ఎవరు? ఐగుప్తు నుండి విమోచింపబడి, పస్కాలో రక్షింపబడి, రక్తంలో శుద్ధీకరించబడి, ఎర్ర సముద్రం దాటి, మన్నాను తిని, బండ నీరు త్రాగి, మేఘం క్రింద నడిచి, రాజులైన యాజక సమూహముగా పిలువబడి, దేవుని మందిరమును కట్టి, ఇన్ని సకల శ్రేష్ఠ అనుభవంలో పునీతులైనటువంటి ఇశ్రాయేలు. ఇంకా కొద్ది రోజులలో వాగ్దాన దేశం చేరుకుంటాము. ఆ దశలో ఒక రోజున కోరాహు, దాతాను, అబీరాము అనే 3 వచ్చి మోషేతో అందరి పక్షమున కోరాహు గారి వినిపించిన స్వరం ఏమంటే, ఇశ్రాయేలు సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, మీతో మాకు పని లేదు, మిమ్మును మీరు దేవుని సంఘము మీద హెచ్చించుకుంటున్నారు అంటూ తాను కోపంతో మాట్లాడాడు కోరహు గారు. ఇందులో విచిత్రమైన మాట ఏమిటంటే, మీతో మాకు పని లేదు. ఎంత ధైర్యంగా మాట్లాడాడు. ఎందుకని? అతనికి ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే కావాలి, సముద్రం దాటాలనుకున్నప్పుడు మోషే కావాలి, ఎడారిలో నీళ్లు లేవు, నీడ లేదు, ఆహారం లేదు, కాబట్టి మోషే కావాలి. ఇప్పుడు దాదాపు అలాగున చూస్తే దగ్గరలో వాగ్దాన దేశం కనిపిస్తుంది. నీతో మాకు పని లేదంటున్నారు. అబ్బా, ప్రతి పనికి మీరిద్దరూ అడ్డమని మోషే అహరోనులతో పౌరుషంగా మాట్లాడుచున్నారు. అటు వెళ్ళవద్దు, ఇటు వెళ్ళవద్దు అని నిర్బంధిస్తున్నారు. ఇంకా మీతో మాకు పని లేదు. వాగ్దాన దేశం కనిపిస్తుంది, వెళ్ళగలము మేము. మీ నియమ నిబంధనలతో మా ప్రాణములను తీసేస్తున్నారు. దగ్గరకు వచ్చేసాము. వాగ్దాన దేశము దారి కనిపిస్తుంది. చిన్నపిల్లలమా, క్రొత్తగా ప్రభువును నమ్ముకున్నామా? మాకు వాక్యము, ప్రార్థన తెలుసు. అసలు మీతో మాకు ఇక పనే లేదు. ఉద్యానవనంలో పెంచబడిన దాన నీ స్వరము విననిమ్ము అనే మాటలో భాష్యం చెప్పుచున్నాను. ఎదిగిన విశ్వాసులు, ఎదిగిన క్రైస్తవులు ఒక స్థాయి దాటాక మీ స్వరములు వినాలనిపిస్తున్నాయి ప్రభువుకి. కోరాహు, అబీరాము, దాతాను క్రొత్తవారేమీ కాదుగా, చాలా పెద్దవారు. క్రొత్తవారు కాదుగా, వారు ఇశ్రాయేలులో ప్రముఖులట. తక్కువ స్థాయి వారు కూడా కాదు, ప్రధానులు. ఒక స్థాయి భక్తి, స్తుతి, ఆరాధన బాగా తెలిసినవారు. కానీ వారి స్వరం ఎలాగున్నది? మీతో మాకు పని లేదు అంటున్నారు. ఎక్కడో పెరిగితే మనకు అంత బాధ ఉండదు. ఉద్యానవనంలో పెంచబడినది అయితే ఎలాగుండాలి? ఈ అనుభవములు వేరు కదా. అక్షోట వృక్షోధ్యానమునకు వెళ్ళితిని, తెలియకనే నా జనులలో ఘనులైన వారి రథములను కలుసుకుంటుని. ఎన్నో ఆధ్యాత్మికమైన అనుభవములు ఈ తోటలో నీకు అన్ని అనుభవములు ఉన్నాయి కదా. నీవు మాట్లాడితే నీ అనుభవంలో నుండి వచ్చే స్వరము వేరుగా ఉంటుందని ఊహిస్తే, నీవు ఇప్పుడు ఇలాగను మాట్లాడితే ఎలాగు? యోబు గారి మాటలు ఇవి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా స్తుతి కలుగును గాక. యోబు గారి భార్య మాట, ఇచ్చినవి అన్నీ మరలా తీసుకోవడం ఏమిటి? దేవా, నీవు ఇవ్వాలి, మేము తీసుకోవాలి, అంతవరకే. మరలా తీసుకునే దేవుడివి, దూషించి వదిలి చచ్చిపో అని యోబు గారి భార్య గారి స్వరము వినిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రార్థన చేశాము. ఇంకా ఈ కష్టములు మేము తట్టుకోలేము. ఇచ్చిన ఆశీర్వాదము తీసుకోవడం ఏంటి? అలాగైతే ఇంకా యథార్థంగా దేవుని ప్రార్థిస్తావా? ఆ దేవుడిని దూషించు, మరణించు అని యోబు గారి భార్య స్వరము. కోరాహు నాయకత్వంలో 250 మంది అద్భుతమైన స్వరం ఏమంటే, మేము ఎలాగైతే వెళ్ళగలము, ఇక్కడ ఇన్నాళ్ళు నీతో పెరిగాము, నీతో తిరిగాము, ఇంకా చాలు. మూర్ఖపు స్వరము. ఇది తిరుగుబాటు స్వరము. చెలికత్తెల షూలమెత్తి స్వరము.
మరి ఇటువంటి స్వరములు మనం వినుచుండగా మన స్వరములు ఏ విధముగా ఉన్నాయని దేవుడు మన స్వరము వినడానికి ఆయన ఎంతో ఆశతోటి ఎదురు చూస్తుంటుండగా మరి సరి అయిన రీతిలో మన స్వరంలో ఉండడానికి దేవుని ఆధ్యాత్మికమైన విషయాలు మాట్లాడడానికి దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించుగాక. ఆమె